ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం, ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు. అది ఆయన శక్తి, అది శివ. శంకర, నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడెవరు అంటే శంకరుడు. అందుకే మీరు గమనించండి, లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు. ఇక అది బ్రహ్మాస్త్రం, ఇంకంతకన్నా ఏమీ ఉండదు. ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు. శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది. శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడడమే. ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, లోకం చల్లగా ఉండాలి. అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది. శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు వృద్ధ